ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆయన శాతవాహన యూనివర్సిటీ నుండి జీవో 18 ద్వారా ఇక్కడికి ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం మేము బీఎస్పీ పార్టీ పక్షాన ఆయనకు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. కానీ ఇప్పటికే పాలిటెక్నిక్ కాలేజు రామవరం రోడ్లో చాలా లాంగ్ ఉన్నది. విద్యార్థులు అక్కడికి పోవాలనుకుంటే ఇక్కడున్న అక్కలపేట చౌరస్తా నుండి బస్ సౌకర్యం లేకపోవడం వల్ల, ఆటోల సౌకర్యం లేకపోవడం వల్ల వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను వాళ్ళు ఇక్కడ లిఫ్ట్ అడగడం జరుగుతుంది. చాలా ఇబ్బందులు పడతారు. అదేవిధంగా ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాల కూడా ఎక్కడో మహాసముద్రం గండి ఉస్మానాబాద్ పట్టణం నుండి దాదాపు 12-13 కిలోమీటర్లు ఉంటుంది. బస్ సౌకర్యాలు లేవు. అటువంటి దగ్గర నెలకొల్పితే మళ్ళా విద్యార్థులకు చాలా తీవ్ర ఇబ్బందులు అయితే అది బస్సు సౌకర్యాలు ఉన్న కరీంనగర్ రోడ్కో లేకపోతే జిల్లాగడ్డ రోడ్కో ఎక్కడైనా 10-15 ఎకరాలు ఉన్న ప్లేసులలో చూసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కళాశాల నిర్మించాలని ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఒక దిక్కు మనం చూస్తాను, రాష్ట్రంలో మహిళల మీద అత్యాచార ప్రయత్నాలు జరుగుతాయి. మహిళలను కొన్ని జాగాలలో కిడ్నాపులు చేసి చంపడం జరుగుతుంది. సరైన రక్షణ లేక విద్యార్థులు ఇబ్బంది పడతారు. అందుకోసం ఇక్కడ మహాసముద్రం కానీ చాలా వరకు అది ఫారెస్ట్ ఏరియా, అక్కడ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సందర్భంగా మంత్రి గారు ఆలోచన చేయాలి. ఆయన ఆర్డీఓ గారు కావచ్చు, ఇంజనీరింగ్ సాంకేతిక శాఖ నుండి మరియు వివిధ శాఖల నుండి ఎక్కడైతే బాగుంటుందని కూడా చర్చలు పూర్తి స్థాయిలో చేసి ఇదివరకు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టిన విధంగా కాకుండా, ఐఓసి కట్టిన విధంగా కాకుండా విద్యార్థులకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కట్టాలని మేము అన్నగూడ రోడ్ అయినా పర్లేదు, కరీంనగర్ రోడ్ అయినా పర్వాలేదు, ఆ రకంగా కడితే బాగుంటుందని మేము మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్లో 1-2 ఏదో సివిల్ మెకానిక్ కోర్సులే కాకుండా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా మైనింగ్ అన్నున్న పూర్తి కోర్సులతో ఇక్కడ ఏర్పాటు చేస్తే కూడా, ఎందుకంటే కొన్ని కోర్సులలో సివిల్ కావచ్చు, కొన్ని కోర్సులలో అవి ప్రాధాన్యత లేని కోర్సులు ఉన్నాయి. అవి చేస్తే వాళ్ళకు విదేశాలలో పోయినా ఏదైనా కంపెనీలలో జాబులు చేస్తామన్నా కూడా వాళ్ళను పెద్ద అది ఆఫర్ చేస్తలేదు, ఆ కోర్సులను పట్టించుకుంటారు. కాబట్టి అన్ని కోర్సులతో స్టార్ట్ చేస్తేనే ఇక్కడ ఒక డిమాండ్ ఉంటుంది కాలేజీకు. లేకపోతే ఇక్కడ చాలా మటుకు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తాం, దాదాపు ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 2 లక్షల ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయి ఉంటాయి. ఇక్కడ కూడా మీరు మామూలుగా కాలేజ్ స్టార్ట్ చేసి ఎక్కడ ఖాళీగా ఉండే కోర్సులతోనే స్టార్ట్ అయితే మాత్రం ఈ కాలేజ్ కూడా గట్టిగా ఉంటుందని మేము ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన మేము మంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది. ఇటు విషయంలో మహిళల భద్రత గురించి, మహిళల రక్షణ గురించి ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.